నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. హాయ్, నమస్కారం. నమస్కారం రావు గారు. చెప్పండి. ఏదో ఒక స్పెషల్తో వస్తారుగా, అడగక ముందు చెప్పండి ఏంటి ఆ స్పెషల్? చికెన్లో ఒకటి చేద్దాం, మ్యాండ్రియన్ చికెన్. మ్యాండ్రియన్ అంటే బేసిక్లీ ఆరెంజ్ చికెన్. మ్యాండ్రియన్ అనేది ఒక ఆరెంజ్లో ఒక వెరైటీ అనమాట బేసిక్లీ. ఓకే. సో నిమ్మకాయలు కూడా వెరైటీస్ ఉన్నాయి. సో ఇది ఒక ఆరెంజ్, దాంట్లో ఈ ఆరెంజ్ పేరు మ్యాండ్రియన్ ఆరెంజ్ అనమాట. సో దానివల్ల మ్యాండ్రియన్ చికెన్. సో ఆరెంజ్ జ్యూస్ తోటి మనం చికెన్ చేస్తాం బేసిక్లీ. ఇప్పుడు మ్యాండ్రియన్ ఆరెంజ్ అనేది మనకి ఇక్కడ దొరికేదేనా? దొరికేది లేదు, కానీ ఇది చైనీస్ డిష్. అక్కడ ఈ ఒక ఫ్రూట్, ఈ రకం ఫ్రూట్ ఆరెంజ్ దొరుకుతుంది, దాంట్లో ఇచ్చేస్తారనమాట. మ్యాండ్రియన్ వచ్చి ఒక రీజన్, సో దానివల్ల పేరు వచ్చింది. బట్ బేసిక్లీ ఏంటంటే ఆ ఆరెంజ్ యూస్ చేస్తారు, ఆ జ్యూస్ యూస్ చేస్తారు అనమాట, దానివల్ల మెయిన్ ఆ పేరు వచ్చింది. ఓకే. సో ఏదేమైనా మనం కంగారు పడే పనే లేకుండా ఇక్కడ దొరికే శుభ్రంగా మన ఆరెంజెస్ ఏదైతే ఉన్నాయో దాంతో మనం మ్యాండ్రియన్ చికెన్ చేసేసుకోవచ్చు. సో చూసేద్దాం. మరి మ్యాండ్రియన్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మ్యాండ్రియన్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, చికెన్ 1/2 కిలో, నువ్వులు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, పంచదార కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. నూనె, ఫస్ట్ నూనె, ఓకే. వెల్లుల్లిపాయలు తీసుకుందాం. కొడుతున్నారా? అబ్బా. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ తీసుకుందాం. ఇది కూడా ఫ్రెష్గానే చేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుందాం, కొంచెం పెప్పర్ వేసుకుందాం, దాని తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి. ఆరెంజ్ జ్యూస్ తీసారు కదా, ఇది ఆ సీడ్స్ కూడా తీసేసేయాలా, లేకపోతే చాలా మంది సీడ్స్ తో పాటు డైరెక్ట్ చేసేస్తారు? సీడ్స్ తీస్తేనే బాగుంటుంది, చేదు రాకుండా. ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం, ఆరెంజ్ జ్యూస్, కొంచెం షుగర్ లైట్గా, సో కొంచెం ఉప్పు, కొంచెం సోయా సాస్, సో అన్నీ వేస్తాం అన్నమాట. సో ఈ జ్యూస్ అంతా దగ్గరికి తీసుకురావాలి. సో మీకు క్యారమలైజ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో చికెన్కి పట్టుకుంటుంది. సో కొంచెం పడినివ్వాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామంది బంగాళదుంప కూర వండుకునేటప్పుడు ఫస్ట్ దాని పై పొర తొక్కంతా తీసేస్తూ ఉంటారు, ఆ తర్వాతే ఉడికించుకోవడం కానీ ఫ్రై చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. కానీ ఆ పై పొరలోనే పోషకాలన్నీ ఉంటాయట. ముఖ్యంగా విటమిన్ సి అనేది ఎక్కువ భాగం పై పొరలోనే ఉంటుంది కాబట్టి మనం అలా పీల్ చేసేయడం వల్ల ఆ విటమిన్ సి అంతా కూడా పోతుంది. అందుకని అలా పీల్ చేయకుండా ఫస్ట్ ఉడికించుకుని ఆ తర్వాత వండుకోవాలి. చిట్కా చూసారు కదా రావు గారు. ఈ చూడండి క్యారమలైజ్ అయిపోయింది. కొంచెం నువ్వులు, కొంచెం ఉల్లికాడలు ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసేయచ్చు. పిల్లలు ఇష్టంగా తినొచ్చు. ఇదంటే ఇష్టంగా తింటారు, తినొచ్చు కదా, తింటారు కూడా. ఓకే, టేస్ట్ చూసి చెప్పేస్తాగా. సో మ్యాండరియన్ చికెన్. థ్యాంక్ యూ. మ్యాండరిన్ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మ్యాండరిన్ చికెన్ తయారీ విధానం. ముందుగా చికెన్ ముక్కల్లో ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, చికెన్ ముక్కలు వేసి వేయించాలి. ఆరెంజ్ జ్యూస్ లో పంచదార, ఉప్పు, సోయా సాస్ వేసి బాగా కలిపి దీనిలో వేసి ఉడకనివ్వాలి. తర్వాత నువ్వులు, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మ్యాండరిన్ చికెన్ రెడీ. మ్యాండరిన్ చికెన్. సరావు గారు ఓకే, ఎంత గ్లేజీగా ఎంత బాగుంది చూడండి. నిజంగానే మీరు అన్నట్టు చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తింటారు. చాలా మందికి ఆరెంజ్ చాలా ఇష్టం ఉంటుంది, ఎండాకాలంలో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో వాళ్ళైతే ఆరెంజ్ జ్యూస్తో ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేనే గ్యారంటీ, డెఫినెట్గా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటికి చలువ చేస్తుంది. అలాగే ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎముకలు బలంగా తయారవుతాయి. ఇంకా ఇది మంచి ప్రోబయాటిక్ ఆహారం కాబట్టి పేగులు అలాగే స్టమక్ అంతా కూడా బాగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంటే అందులో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాని ఇది నశింపజేస్తుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చర్మానికి, జుట్టుకి ఇలా అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? దోమలగూడ. దోమలగూడ. దోమలు ఎక్కువ ఉంటాయా? లేదు, సరదా కన్నా. అంటే దోమలగూడలో మా మమ్మీ వాళ్ళు, ఓల్డ్ సిటీ మా అత్తయ్య గారు. మొత్తం అటు ఇటు అన్ని కవర్ చేశారు. మీ పేరండి? కవిత అండి. కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? దోమలగూడ. మీరు దోమలగూడ. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఏ వంట చేస్తారు? రొయ్యల ఉల్లికారం. రొయ్యలు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? రొయ్యల ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన రొయ్యలు 1/2 కిలో, ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. నూనె ముందుగా నూనె పోసుకోవాలండి. ఉల్లిపాయలు మాత్రం బాగా తీసుకున్నట్టున్నారు. ఉల్లిపాయలు ఖరీదు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారండి? ఇలా ఉల్లిపాయతోటి ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఇంట్లో అడిగారు మీ వారు ఇదే కావాలని. చేస్తామండి, అట్లా ఏం లేదు. అంతేనా? అంతేలేండి, చేసేదే తినడానికి కోసం. కాదు, అవును కరెక్టేలే. కానీ మరి బంగారం రేటు కంటే ఉల్లిపాయల రేటు ఎక్కువ అయిపోయింది కదా ఆ మధ్య. ఆయిల్ వేడాక సాజీరా చెక్క వేసుకోవాలండి. సో గరం మసాలా అంటే ఇదేనండి. అంటే చివరిగా కొద్దిగా మళ్ళీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో గరం మసాలా అప్పుడు పౌడర్ వేస్తారు, ఇప్పుడైతే డైరెక్ట్గా ఈ చెక్కలు ఇవన్నీ వేశారు షాజీరా. ఇవి రొయ్యల్ని ముందుగానే కడిగేసేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసేసి ఖాళీ కడాయిలో ఆయిల్ లేకుండా
వేయించుకోవాలి. వేయించేసుకోవాలి. అంతే. దీంట్లో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే ఇంకిపోతుంది. ఓకే. ఇవి వేగాలి కదా? వేగాలి. అంత లోపల ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ పెట్టేసి మీరు హౌస్ వైఫేనా? లేదండి, శారీ షాప్ ఉంది నాకు. సారీ షాప్. అబ్బాయి, ఇంకా ఆడవాళ్ళకి అసలు ఎక్కువ కావాల్సింది చీర నగలు అంతే సుమి. అవి ఉంటే చాలు పండగ కదా. సో ఇంక ఈ లెక్క మరి పండుగ వచ్చింది అనుకోండి, ఏమండి షాపింగ్ తీసుకెళ్ళండి అనాల్సిన పని లేదు. లేదండి, నచ్చితే తీసేసుకుంటాం. లేదా మీరే వద్దులే, మనకంటే బిజినెస్ చాలా ఇంపార్టెంట్, తీసుకోవద్దు అనుకుంటారా? ఒక్కొక్కసారి అలా కూడా అవుతాయి. కస్టమర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. ఆ తర్వాత మీరు లేదా మంచి చీరలు వచ్చాయి అనుకోండి, జనరల్ ఆడవాళ్ళు అదే చేస్తారు. మంచి చీరలు వచ్చాయి, బాగా నచ్చేసే మనసు కంటే తీసి పక్కన పెట్టేసుకుంటారు. అదైతే తర్వాత చేద్దాంలే, ముందు ఒక్కొక్కసారి అలా అవుతుంది. అలా కూడా అవుతుంటుంది. అలా కూడా అవుతుంటది. అంటే దొరకదు అనుకుంటే తీసుకుంటాము, లేదు దొరుకుతుంది అంటే ఇచ్చేస్తాం. అట్లా ఒక్కొక్కసారి కొన్ని కలర్స్ స్పెషల్ గా వస్తాయి, అవి ఒక్కొక్కసారి దొరకవు అందుతుంది. ఎక్కడ మీ షాపు? దోమలగూడలోనే. అయితే వస్తానండి. స్టాక్ వస్తున్నప్పుడు చెప్పండి, మీకంటే ముందు నేనే. అలాగే అంటారు కానీ సుమి, సెలబ్రిటీ అయినా పక్కన భావన ఎవరైనా కానీ పక్కన ముందు రాగానే స్టాక్ మన సంగతి మనం తర్వాత వాళ్ళ సంగతి చూద్దాంలే, అంతే కదా. అలా ఏం లేదండి, మీకోసం ఇస్తాను. అవునా? గుర్తుపెట్టుకున్నారు, చూసి చెప్తాను. వేగండి, ఇది ఇందులో వేసేద్దాము. వేసేద్దాం, లేకపోతే అందరూ మాడిపోయేలాగా ఉన్నాం. నూనె చిమ్మి చిమ్మి. మరి ఆ ఉల్లిపాయలు ఏమిటి మళ్ళీ? అవి డెకరేషన్ కోసం అండి. డెకరేషన్ కోసం. అబ్బాయి ఏం చెప్పారు. కర్రీ ఎంత బాగున్నా డెకరేషన్ చూసి ఇంకా తినేస్తారు కదా. బాబా ఏం చెప్పారు. వంట ఎలా ఉన్నా కూడా డెకరేషన్ చూసి తినేస్తారంట. అలా మనం ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టినా కూడా సమ్ టైమ్స్ ఆ టేస్ట్ బాగాలేదంటే మిగిలిపోయిన రోజులు కూడా ఉంటాయి. తినే వాళ్ళకి. కొంతమంది చూసే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి డెకరేషన్ చూసి వెళ్ళిపోతారు. తినే వాళ్ళకంటే చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏంటంటే బాబు హోటల్లో లాగా చెప్పారు మీరు. అలాగే కొన్ని హోటల్స్లో డెకరేషన్ బాగా చేస్తారండి. టేస్ట్ ఉంటుందా? ఉండదు. హోటల్ వేరు, ఇల్లు వేరు. సో మీరు హౌస్ వైఫ్ లైక్ జాబ్? హౌస్ వైఫ్. సో కొంచెం చెప్పండి, ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా షాప్కి? పక్కకే వెళ్తూ ఉంటాను, పక్కనే చూస్తూ ఉంటాను. చీర అక్కడే కొన్నారా? అంతే. అంతేనా? అమ్మా బాగుందండి నిజంగానే, కలర్ కాంబినేషన్ అదిని. మా ఫ్రెండ్స్ అన్నాక బయటికి ఎలా వెళ్తారండి, నా దగ్గరే కొనుక్కోవాలి. అవునా? సరే, ఇప్పుడు మనలో మన చాలా రోజుల నుంచి ఫ్రెండ్సే. ఓకే, డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంటా? మనకంటే ఓకే. ఓకే. అమ్మో, ఇదేదో డౌట్గానే చెప్తున్నారు. మనకంటే ఓకే అంతే, మనకిస్తుంది. మనకి ఇవ్వకుంటే మనము అంటే ఆడవాళ్ళకి ఎలాగంటే ఖచ్చితంగాని పోయే చోట వేలు పోయినా కూడా పర్వాలేదు, కానీ ఆ చీర కొనేటప్పుడు వాడు 50 రూపాయలు తగ్గించినా చాలా ఆనందపడిపోయి మురిసిపోతుంటాం కదా. ఆ 50 రూపాయలు ఫాల్ పీకోకి వస్తుంది కదా. అబ్బా కరెక్టే, పాలు కుట్టించుకోవచ్చు, పీకో కుట్టించుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుందామండి. వేసేద్దామండి. కొద్దిగా సాల్ట్, ఉప్పు. ఆల్రెడీ ఇది సీ ఫుడ్ కదా, ఆల్రెడీ ఇలా ఉప్పు చాలా ఉంటుంది. రొయ్యలు కాబట్టి కొద్దిగానే చూసి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వేసినట్లేదే. ఓకే. కారం, కొద్దిగా కారం. ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఇది కూడా కొద్దిగానే వేసుకోవాలి. ఇది గ్రేవీ అంటే కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు. వేయినా? వేసేయండి. మీ వారికి వంటలు వచ్చా? రావండి. రావు. మీరే పెత్తనం అయితే ఇంట్లో. మరి ఎవరు హెల్ప్ ఉండదా? మీరేనా అంతా? వంట నేనే చేసుకుంటాను. వంట చేసేసుకుని అందరూ షాప్కి వెళ్తారా? సో అయిపోయినండి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. వేసేద్దాం.
కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఓకే, కొద్దిగానే వేసుకోవాలి, ఘాటుగా ఉంటుంది. కలిపేస్తూ ఉండండి మీరు అలాగా. గార్నిష్ కోసం ఓకే, కొద్దిగా కొత్తిమీర, వేడివేడిగా రొయ్యలు ఉల్లి కారం రెడీ. థ్యాంక్ యూ. రొయ్యలు ఉల్లికారం మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రొయ్యలు ఉల్లికారం తయారీ విధానం. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, వేయించిన రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లికారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యలు ఉల్లికారం రెడీ. రొయ్యలు ఉల్లికారం. సో ఘాటుగా ఉన్నది ఉల్లి కారం అనేది. మీ కళ్ళంట ఆనంద బాష్పాలు తెప్పించిన కరెక్ట్గా చెప్పారు. మీకెలా అనిపించింది అక్క వంట? కొద్దిగా ఘాట్ ఒకటే తప్పించి ఇంకా పర్ఫెక్ట్ ఉంది. అవునా? కొంచెం ఉప్పు కూడా ఇంకొంచెం యాడ్ అయి ఉంటే ఇంకా సో బట్ ఏదైనా సరే మంచి సస్పెన్స్ లో ఉంది. ఇప్పుడు చూసేయాల్సిందే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దొండకాయ కూర వండుకునేటప్పుడు అందులో చిటికెడు వంట సోడా కూడా వేసుకుని కూర వండుకున్నట్లయితే దొండకాయ త్వరగా ఉడకడమే కాకుండా కూర రుచికరంగా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మీ వంతే. మరి మీరేం వంట చేస్తారు? పెప్పర్ ఎగ్ రైస్ చూసేద్దాం. మరి పెప్పర్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పెప్పర్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాల పొడి 1 టీ స్పూన్, కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయ 1, బియ్యం 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. వేసేయండి. ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు వేగుతూ ఉంటే లోపు మీరు ఎగ్ బీట్ చేసి పెట్టుకుంటారా, లేకపోతే ఫస్ట్ ఎగ్ వేసేయాలా? ఫస్ట్ ఇక్కడ ఎగ్ రోస్ట్ చేసుకోవాలి. వేసేద్దాం. సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. ఇందులో కొద్దిగా రైస్లో కొద్దిగా వేసుకోవాలి. ఎవరు నేర్పించారు ఈ వంట? అంటే నాతో అన్నీ చేస్తూ ఉంటాను. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో అలా ప్రయోగం చేసిన వంట ఇది. అంతే, అలా ప్రయోగం చేసింది. కొద్దిగా కలిపేసేయండి. ఈ వంటలో నాకు భాగస్వామి అన్నమాట. కలిపేసేయండి. సో ముందుగానే ఎందుకు కలుపుకోకూడదు అంటే కొద్దిగా అది వేయగానే పచ్చిగా ఉంటుంది కదా, మనకి ఇట్లా ఆమ్లెట్ టైప్ వచ్చింది అనుకో, మనం కలిపేసేయంగానే కొద్దిగా పీసెస్ ఉంటుంది కదా, తింటూ ఉంటే అదొక థ్రిల్ అనమాట. ఎగ్ రైస్ అన్నట్టుగా మనకి ఎగ్ రావాలి కదా ఒక్కొక్క బైట్లో అలా. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. ఏంటి? మిరియాల పొడి. మిరియాల పొడి. ఇది అక్కడ పెట్టుకొని ఆ ప్యాన్. ఓ, ప్యాన్లో ఒక పని ఉందంటే. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేలా ఆన్లో ఉంచాలా? అది తీసేసేయండి ఇంకా. ఆఫ్ చేసేనా మరి? సో ఇలా ఉండాలన్నమాట, అంతే. ఇది అంతేనా? సో ఇందులో కొద్దిగా ప్యాన్ వేడెక్కి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఉల్లిపాయల, ఆనియన్స్ వేసుకోవాలి. నాకైతే మీ చీర నచ్చేసిందండి.
అవునా అండి. అక్కనే సెలెక్ట్ చేసింది. అక్క నాకు ఒక మంచి చీర ఉంటే నీ దాంట్లో వస్తే సెలెక్ట్ చేయవా అనేసి అని పెడితే చెప్పేసి వెళ్ళాను. ఇక అక్క సెలెక్ట్ చేసి పెట్టింది. బాగుందండి. ఆనియన్స్ కూడా మొత్తం కుక్ కావద్దు, కొద్దిగా మీడియం, వేయాలి. కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యాప్సికమ్, కొద్దిగా ఫ్రెంచ్ బీన్స్ వేసుకుంటున్నాను, ఉల్లికాడలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో. అవి కొద్దిగా వేగాక 2 minutes వేగనిద్దాం అయితే. కొద్దిగా సిమ్ పెట్టారు. సో మీ ఇంట్లో మీరు, మీ వారు, మా అత్తయ్య, మా మరిది. మీ మరిది గారు కొత్తగా పెళ్ళైందా ఏంటి? లేదు, ఇంకా చూస్తున్నాం తనకి. మీకు? మాకు 5 years అవుతుంది. నాకు Marriage అయ్యి. 5 years పాప కూడా ఉంది. 5 years అయింది మ్యారేజ్ అయ్యి, 5 years పాప ఉందా? సో ప్రతి వెడ్డింగ్ యానివర్సరీలో పాపతో ఉన్నారు అంతేగా? ఇప్పుడు కొద్దిగా రైస్ వేసేసుకుంటున్నాను. రైస్, ఎస్. ఎగ్ ఇప్పుడు వేయరా? వేయొద్దు. వేసుకోండి. రైస్ వస్తుందండి. అన్నం ఎక్కువైపోద్దేమో అని నా యొక్క భ్రమ. పర్లేదండి, పర్ఫెక్ట్ అయిపోతుంది. అబ్బా, అన్నం ఎక్కువైపోద్దేమో, పర్లేదు పర్ఫెక్ట్ అయిపోతారా? అన్నం ఎక్కువైతే టేస్ట్ మారితే కిచెన్ క్వీన్ అటు వెళ్ళిపోతారు. ఎవరైతే ఏంటి, మా అక్క గెలుస్తుంది కదా, చాలే. చెప్పారా కిచెన్ క్వీన్ నేనైతే నీకు పడిచీరయని? అలా ఏం లేదక్క. ఇప్పుడు కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, ఉప్పు. కొద్దిగా పెప్పర్, మిరియాల పొడి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మరి గుడ్డు ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇప్పుడే. ఓకే. సర్వ్ చేసుకుందాం. సో వేడి వేడి ఎగ్ రైస్ రెడీ. పెప్పర్ ఎగ్ రైస్. థ్యాంక్ యూ. పెప్పర్ ఎగ్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పెప్పర్ ఎగ్ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కోడిగుడ్లు సోనా, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన ఉల్లికాడలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత అన్నం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, వేయించిన కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెప్పర్ ఎగ్ రైస్ రెడీ. పెప్పర్ ఎగ్ రైస్. ఇది అనుకున్న చూసేప్పుడే మైల్డ్గా ఉంటుంది అనుకోండి. చూద్దాం. సో ఆవిడ ఎలా వర్ణించిందో ఆ పెప్పరు బయటికి ఎగ్ కూడా వస్తుంది. కొంచెం మైల్డ్గా లేకుండా కొంచెం ఆ పెప్పర్ తగులుతుంది అనమాట. ఈ రెండిట్లో చూస్తే మంచి టేస్ట్ ఘాట్ అంటే పచ్చిరొయ్యలు ఉల్లికారం. పచ్చిరొయ్యలు ఉల్లికారం. అమ్మ, ఆనంద బాష్పాలు తెప్పించిన ఆవిడ గెలిచారు మొత్తానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా తెలుగు రుచి నుంచి మరొక గిఫ్ట్. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోధుమ రవ్వ కానీ బాంబే రవ్వ కానీ ఏదైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా. అందుకని వీలైనంత వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని అందులో కొద్దిగా ఉప్పు మూట కట్టి వేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హలో, హాయ్ అండి. మీ పేరు? సాయి స్వరూప్. సాయి స్వరూప్. సాయిని పిలుస్తారు? స్వరూప్ అని పిలుస్తాను. స్వరూప్. ఎస్, అలాగే పిలవచ్చా? పిలవచ్చు. ఓకే, ఎక్కడి నుంచి? మేము మిర్యాలగూడ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. మిరియాలు కూడా నల్గొండ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారా? అంటే నాగోల్లో రూమ్లో ఉంటున్నాను నేను, అక్కడి నుంచి వచ్చాను. ఏ ఇయర్లో ఉన్నా? ఫైనల్ ఇయర్ అండి. ఫైనల్ ఇయర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం రెసిపీ చేసి చూపిస్తారు? ఫిష్ టిక్కా మసాలా. ఫిష్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొంచెం పెరుగు తీసుకుందాం. నార్మల్గా అయితే దీన్ని హంకర్డ్తో మ్యారినేట్ చేస్తారనమాట. హంగ్ కర్డ్. అవునండి. సో హంగ్ కర్డ్ అంటే గట్టి పెరుగనా? గట్టి పెరుగు అండి. సో హంకర్డ్ అనేది లిటరలీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే వేలాడదీసిన పెరుగు, హంగ్ కర్డ్. సో అదేంటంటే మస్లిన్ క్లాత్ లో పెరిగినేసి అన్ని కార్నర్స్ ఒక దగ్గర టై చేసి ఒక దానికి వేలాడదీస్తారనమాట. సో దాట్ ఆల్ ద మొత్తం లిక్విడ్ అనేది కిందికి వస్తుంది. సో ఆ సాలిడ్ పార్టికల్ అనేది దాంట్లో ఉంటుంది. దాంతో మ్యారినేట్ చేసి దాంతో అసలైన ఫిష్ టిక్కా, ఓన్లీ ఫిష్ టిక్కా అని కాదు, ఏ టిక్కా అయినా కానీ హంకర్డ్ తోటి మ్యారినేట్ చేసుకుంటాం అథెంటికల్గా. సో కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకున్నాం, కొంచెం గరం మసాలా వేసుకుందాం, జీలకర్ర పొడి, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా, పెరుగా, కొంచెం పెరుగు. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్కి కొంచెం పెరుగు తక్కువ పడినట్టు అనిపించింది. అంటే మీడియంగా ఉండాలి, ఎక్కువ పలచగా అయిపోకూడదు, మరి గట్టిగానే ఉండకూడదు. అంటే మీరు ఒకవేళ దాంతో హంకర్డ్తో చేసినప్పుడు అయితే కొంచెం టైట్ ఉంటుందండి మ్యారినేషన్. కొంచెం లెమన్ పిండుకుందాం దీంట్లో. స్టవ్ ఆన్ చేసి ఉంచిన పాన్ హీట్ ఎక్కుతుంది కదా, ఆన్ చేసింది. కొంచెం ఉప్పు, సో ఇప్పుడు ఈ మ్యారినేట్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ ఫిష్ని మ్యారినేట్ చేయాలన్నమాట. సో ఫిష్ మొత్తం కూడా కట్ చేసుకున్న క్యూబ్ ఫిష్ని ఇందులో వేసేసుకొని. సో బోన్లెస్ ఉండాలి, ఇలా ఉండాలి. బోన్లెస్ ఉండాలి. బోన్లెస్ ఉంటే ఏంటంటే తినేటప్పుడు ఎక్కువ ఇరిటేట్ కామన్నమాట ఆ ముళ్ళతోటి. ఈ మ్యారినేట్ చేసిన దాన్ని కొంచెం సేపు ఊరనివ్వాలన్నమాట. ఓకే, కాసేపు నాననిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం కొబ్బరికాయ కొట్టి సాయంత్రం వరకు అలా బయట ఉంచగానే అందులో లోపలంతా కూడా ఎల్లోగా ఫామ్ అయిపోతూ ఉంటుంది, కొబ్బరి పాడవుతూ ఉంటుంది కదా. అందుకని లోపలి భాగంలో నిమ్మరసం అప్లై చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే తాజాగా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా. ఓకే, సో చేపలు నానుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా వేడికిపోయింది కదా ప్యాన్. అవునండి. మనం ముందుగా ఆయిల్ వేసుకుందాం, నూనె. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేస్తున్నాం అనమాట, మసాలా తయారు చేస్తున్నాం ఫిష్ టిక్కాకి. కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా. అవునండి. ఈ ఫ్లేవర్స్ అనేవి అంటే బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నప్పుడు మనం దీంట్లో చాప్డ్ గార్లిక్ వేసుకోవాలండి, తరిగిన వెల్లుల్లి. అవునండి.
మొత్తం అయిపోయిన తర్వాత చదువు ఇక్కడే ఉంటావా లేకపోతే ఇంకెక్కడ స్టేట్స్కి వెళ్తావా? ఇది డిపెండ్స్ అండి. అంటే నార్మల్ అయితే ఇక్కడైతే చేద్దామని అనుకుంటున్నాను నేను హైదరాబాద్లో. ఆఫ్టర్ దాట్ లెట్స్ సీ ఇక్కడికి వెళ్తాను. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంట్రీకి నేను సర్వ్ చేయాలని నాకు ఉందండి. సూపర్. సో ఫస్ట్ నేను ఇక్కడ వేసి ఈ ఇండియన్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళేదేమంటే అప్పుడు ఆలోచిస్తాను. అవునండి. గుడ్, ఆల్ ది బెస్ట్. కొంచెం ఫ్లేమ్ తక్కువ చేయాలి. ఈ స్టేజ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనకు ఒక రా స్మెల్ వస్తుంది అల్లంది. అల్లం రా స్మెల్ పోయేదాకా మనం దీన్ని ఫస్ట్ కుక్ చేసుకోవాలన్నమాట. వేయించుకోవాలి. ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం అంతలో అప్పటిదాకా. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇటు స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేసేయండి. సో వేడెక్కుతున్నాయా? వేడెక్కిపోయిందండి. దీంట్లో ఫిష్ టిక్కా కోసం ఫిష్ని తవా ఫ్రై చేసేద్దాం. ఇది లో ఫ్లేమ్లో వేయాలా హై ఫ్లేమ్లో ఉన్నా? దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేసినా కానీ దీనికి కరెక్ట్ క్రస్ట్ అనేది రాదనమాట. హై ఫ్లేమ్లో వేసుకుంటే ఏంటంటే మీకు అడుగు అంటిపోతుంది, ఆ ఫిష్ అనేది క్రాక్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం బెటర్. ఓకే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇవి సరిపోతాయా ఇంకా వేయాల? సో ఇది గ్రేవీని వాటర్తో కొంచెం డైల్యూట్ చేస్తున్నాక పౌడర్స్ అన్నీ వేసేయాలండి. ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం జీరా పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఉప్పు. సో గ్రేవీ అయిపోయినట్టేనా? గ్రేవీ అయిపోయినట్టే. కొంచెం క్రీమ్ వేసుకొని ఫినిష్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ. తీసి ఇందులో డైరెక్ట్ వేసేసేయండి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది జస్ట్ కోట్ కావాలండి ఫిషెస్కి. సో చేపకి అంటే సరిపోతుంది. చేపకి అంటే సరిపోతుంది. అయిపోయిందండి. తీసేద్దామా? తీసేద్దాం.
కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాం. ఏ ఫిష్కైనా అథెంటిక్ గార్నిష్ వచ్చేసి లెమన్ అండి. ఫిష్ టిక్కా మసాలా. థ్యాంక్ యూ. ఫిష్ టిక్కా మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ టిక్కా మసాలా తయారీ విధానం: ఒక బౌల్లో పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, పసుపు, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని నూనెతో కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, వేయించిన చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ టిక్కా మసాలా రెడీ. ఫిష్ టిక్కా మసాలా. బాగుంది. ఉప్పు, కారం అన్నీ. ఇంకా కొంచెం ప్రెసెంటేషన్ కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. కడాయిలో వేసేయకుండా ఒక ప్లాటర్లో వేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఆర్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, సో కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం నిమ్మరసం పిండేసుకుని ఈ తొక్కలు పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటిని అలాగే ఉంచుకొని లంచ్ బాక్సులు లాంటివి, బాండల్ లాంటివి క్లీన్ చేసుకున్నట్లయితే అవి సువాసన భరితంగా ఉంటాయి. అలాగే మురికి కూడా శుభ్రంగా పోతుంది. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచి. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లోని వంటల్లోని పోషక విలువలు ఏంటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మ్యాండరిన్ చికెన్. సో ఆరెంజ్ జ్యూస్ మనందరికీ తెలిసిందే, గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. కాకపోతే విటమిన్ సి చాలా హీట్ లెవెల్, అంటే కొంచెం హీట్ కానీ సన్లైట్ తగిలితే ఈజీలీ ఇవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇందులో మనము ఎంత లెస్ కుకింగ్ చేసే స్టేజ్లో కనుక యాడ్ చేస్తే ఆ బెనిఫిట్ అనేది మనం రీటైన్ అవుతాము. అలాగే నువ్వులు యాడ్ చేస్తున్నాము. నువ్వులు ఒక పవర్ సీడ్. మనం ఏ రెసిపీలో ఎంత డిఫరెంట్ స్టైల్స్లో కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేయగలిగితే మనకి అందులో స్మాల్ ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్ ఏవైతే మన హెల్త్కి కావాలో అవి మనకి నువ్వుల నుంచి దొరుకుతాయి. సో డెఫినెట్గా ప్రతి రెసిపీలో కూడా మనము స్మాల్ క్వాంటిటీ రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇది ఒక నాన్ వెజిటేరియన్ చికెన్ బేస్డ్ రెసిపీ కాబట్టి ఎవ్రీ 100 grams ఆఫ్ చికెన్కి 20-25 grams ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనకి 1/3 ఆఫ్ ద డైలీ రిక్వైర్మెంట్ కానీ 200 grams తీసుకుంటే హాఫ్ ద డైలీ రిక్వైర్మెంట్ ఈజీగా ఒక సింగిల్ రెసిపీ నుంచి వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ రొయ్యల ఉల్లి కారం. రొయ్యలు మన డయట్లో చాలా పాపులర్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫిష్ కంటే మిగతా సీ ఫుడ్కి కంపేర్ చేస్తే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ అది ఒక సీ ఫుడ్ కాబట్టి అందులో మరీ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండదు. సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ బెనిఫిషియలే ఉంటుంది. అలాగే లీన్ ప్రోటీన్ అంటే వైట్ మీట్ అనేది మనకి లభిస్తుంది. దేర్ ఫోర్ రెడ్ మీట్కి కంపేర్ చేసినా లేకపోతే అదర్ ల్యాంబ్కి కంపేర్ చేసినప్పుడు లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటే ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సినప్పుడు ప్రిఫరబుల్లీ ఇలాంటి సీ ఫుడ్ తీసుకొని దాన్ని డీప్ ఫ్రై చేయకుండా వాడగలిగితేనే దాని బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ పెప్పర్ రైస్. ఎగ్స్ ఒక ఐడియల్ ప్రోటీన్, ఒక రెఫరల్ ప్రోటీన్ కాబట్టి మనం ఎంతవరకు డిఫరెంట్ రెసిపీస్లో ఇది యాడ్ చేయగలిగితే అంత దానికి ఎన్హాన్స్మెంట్ అనేది, ఒక గుడ్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెసిపీలో ప్రోటీన్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, రైస్ ఉంది కాబట్టి ఒక హోల్సమ్ రెసిపీ కాబట్టి ఎంత ఫ్రీక్వెంట్గా మీరు ఒక డిన్నర్కి రీప్లేస్మెంట్గా ఒకేషనల్గా ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ టిక్కా మసాలా. ఫిష్ అనేది ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి మనం దాంతో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసినా దానికి ఆ యూనిక్నెస్ అండ్ న్యూట్రియంట్ కోషంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫిష్లో ఇన్హెరెంట్గా దాని
ఇండివిజువల్గా చూస్తే ఏం ఫ్యాట్ ఉండదు. సో ఆ ఉన్న ఫ్యాట్ కూడా గుడ్ ఫ్యాట్, omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అవి మన హార్ట్కి కానీ మన డిఫరెంట్ ఆర్గన్స్కి చాలా బెనిఫిషియల్ ఫ్యాట్ కాబట్టి ఆ స్మాల్ క్వాంటిటీ మనకి కావాలి. సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఒమేగా మన డైట్లో సరిపోదు కాబట్టి మనం రికమెండేషన్స్ చూస్తే వీక్లీ 2 times ఫిష్ ఇంక్లూడ్ చేయమని రికమెండేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ రెసిపీస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.